నామమునకు మహిమ కలుగును గాక. 4 నెలలు మరి దేవాతి దేవుడు కంటి పాప వల్లే ఒక్కొక్క దినం మనల్ని కాచి కాపాడి మరి నూతన మాసంలో ప్రవేశపెట్టిన దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. యేసు వైపు చూచుచు అనే మీట్లో ఉన్న ప్రతి దైవజనులకు దైవజనరాళ్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్న వారికి, భారముతో ఈ పరిచయను కొనసాగిస్తున్న మరి పాస్టర్ ధనరాజు గారు అయ్య గారికి, అమ్మగారికి నా వందనాలు. మరి నూతన మాసములో మొదటి దినమును దేవుని వాక్యమును ధ్యానించడానికి పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు మనమందరం ప్రార్థన చేద్దాము. మరి ఈరోజు వాక్య భాగం ఏంటంటే 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనము. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. అవునండి, సజీవుడైన ప్రభు, సమాధి గెలిచిన దేవుడు ఈ రోజు వరకు ఆయన మనలను గూర్చి చింతించుచున్నాడు. ఎందుకంటే తన సొత్తుగా తన ప్రజలుగా చేసుకున్నాడు. అందుకే మనల్ని గూర్చి ఆయన చింతించుచున్నాడు. ప్రతి వాడు తన జీతమునకు పాత్రుడు. కానీ మన ప్రభువు ఆయన ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ఏ పరిస్థితి అయినా ప్రతి మానవుని అడలా ఆయన కృప చూపుతూ మరి ఇంతవరకు మన అనుదిన జీవితంలో ఒక్కొక్క దినము ఒక్కొక్క నెల తన కాపుదల, తన భద్రత, తన దయచేసి ఈ రోజు వరకు ఆయన మనల్ని గురించి ఆయన చింతించుచున్నాడు. ఆయన ఎన్నో రీతులుగా ప్రతి ఒక్కరి కుటుంబంలో, ప్రతి వ్యక్తిగత జీవితంలో తన్ను తాను ఆయన అనేక రీతులుగా ఆయన ప్రత్యక్షపరచుకుంటాడండి. మరి ఈరోజు మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనము. మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనంలో కింద భాగంలో, వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. ఆయన మనల్ని గురించి చింతించినప్పుడు మనము ఆయన అడిగే ప్రశ్న ఏంటంటే, నీకు చింత లేదా? మరి ఆయన శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు, ఆయనతో కూడా భోంచేశారు, ఎన్నో ప్రదేశాలకి వాళ్ళు తిరిగారు. ఉపమానముల ద్వారా ఆయన పరలోక రాజ్యం యొక్క మర్మములు కూడా ఆయన బయలుపరిచాడు. కానీ ఆ ప్రభువు యొక్క మహాత్యము వాళ్ళు తెలుసుకోకుండా మరి ఆ పరిస్థితిలో, ఆ సమయంలో వాళ్ళు అడిగిన ప్రశ్న, నీకు చింత లేదా అని అడుగుతారు. కాబట్టి ఆయన చేసిన అద్భుత కార్యములు వాళ్ళు చూశారు, ఎన్నో మహత్కార్యాలు వాళ్ళు పొందుకున్నారు. అయినా కూడా వాళ్ళ హృదయంలో ఒక అవిశ్వాసము, కష్టములు, శోధనలు మానవుని జీవితం వచ్చినప్పుడు మనము కూడా ఎన్నో పరిస్థితుల్లో ఆ ప్రశ్నను మనము వేస్తున్నామండి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిగా ఎన్ని శోధనలు, ఎన్ని పరిస్థితులు, ఎన్ని నిందలు, ఎన్ని దిగజారిన పరిస్థితులు మన జీవితం వచ్చినా కూడా మొట్టమొదటిగా మనము ఆయన వైపు చూడాలా. దృఢమైన విశ్వాసముతో మనము ఆయనను హత్తుకొని ప్రేమించి జీవించాల. మరి ఆ పడవలో యేసు ప్రభువు ఉన్నాడు, శిష్యులు ఉన్నారు. అంతేకాకుండా ఆ యొక్క సముద్రములో కొన్ని చిన్న దోణలు కూడా ఉన్నట్టు మనము లేఖనముల్లో మనము చూస్తున్నాము. చిన్న దోణలు కూడా వచ్చినవి. కాబట్టి అనుకోని పరిస్థితుల్లో మరి ఆ రోజు మరి అనుకోని పరిస్థితుల్లో యేసు ప్రభు కూడా ఉన్నాడు. అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేసిన రక్షకుడు అక్కడ ఉన్నాడు. అయినా కూడా ఒక గొప్ప పరిస్థితి ఆ సమయంలో వాళ్ళు ఎదుర్కొనవలసి వచ్చింది. అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో మనం ఎంతో మందిని చూస్తున్నాము. ఎంతో మంది విశ్వాసంతో దేవుని మీద ఆధారపడిన వాళ్ళ యొక్క జీవితాలు ఎన్నో సమస్యలకు వాళ్ళు గురి అయ్యారు. మరి దానియేలు విషయంలో మనం చూసినట్లయితే అక్కడ మరి రాజు అంటాడు, రాజు సముఖమున ఈ 4 మాత్రమే రాజ్యమంతటా శ్రేష్ఠులని తెలియబడేను, రాజ్యమంతటి మీద వీరే శ్రేష్ఠులని తెలియబడేను. కానీ వీరికి కూడా అనుకోని విధముగా ఒక సమస్య వచ్చింది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనములో, వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి.
ఇదే 17వ వచనంలో వచ్చినప్పుడు అప్పుడు దానియేలు పోయి స్నేహితులతో ఏం చెప్తారంటే, పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని దానియేలు వారి స్నేహితులను హెచ్చరించెను. కాబట్టి ఆ సమస్య వచ్చినప్పుడు మరి ఆ పరిష్కారము తీర్చడానికి మరి దానియేలు ఎక్కడికి పోలేదండి. ఎవరిని కూడా కన్సల్ట్ చేయలేదు. ఆయన కూడా తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏం చెప్తారంటే, పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. వేడుకొనుడి. నిజమే, కష్ట పరిస్థితుల్లో, శ్రమల్లో, శోధనలో ఎన్నో వస్తాయి. ఇప్పుడు కూడా మనం జీవిస్తున్న రోజుల్లో మన చుట్టూ మరి ఇండియా ప్రదేశంలో ఎంతో అల్లకల్లోలము, ఎంతో కన్నీరు, ఎంతో కలవరము, ప్రతి మానవుడు ఎంతో భయముతో భీతితో జీవిస్తున్న రోజులు. ఇటువంటి రోజుల్లో మనము జీవిస్తున్నప్పుడు ఎవ్వరి దగ్గరికి మనం వెళ్లకుండా ఆ ప్రభు పాదాలు మనం ఆశ్రయించినట్లయితే, ఆయనను వేడుకున్నట్లయితే, ఆయన ఇదిగో నేనున్నాననే స్వరము మనము వినగలే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తాడండి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మన విశ్వాసము పరీక్షింపబడ్డానికి కొన్నిసార్లు మనకి సమస్యలు, శోధనలు వస్తాయండి. ఎన్నో ప్రశ్నలు కూడా మనం వేస్తాము. కానీ ఓర్పు, సహనము పరీక్షింపబడుతున్నప్పుడు ఆయన యందు మాత్రమే మనము విశ్వాసముతో ఆయన కొరకు మనం ఎదురు చూచినట్లయితే దేవుడు తప్పకుండా మన పక్షముగా ఉంటాడు, మనకి న్యాయం తీరుస్తాడు. మన ప్రాబ్లమ్స్ కన్నిటికీ ఆయనే పరిష్కారం అండి. అంతేకాకుండా 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 28వ వచనమును మనం చూసినట్లయితే గనురాలైన ఒక స్త్రీని మనం అక్కడ చూస్తున్నామండి. మరి ఆమె దైవజనుని చూసింది, ఆయనకు తగిన పరిచర్య ఏమేమి చెయ్యాలో అన్ని వాళ్ళ భర్త దగ్గర కన్సల్ట్ తీసుకుని ఆమె అన్ని చేసిందండి. చేసి తరితే అక్కడ మరి ఆమె కుమారుడు చనిపోయినట్లు కూడా మనము చూస్తున్నాము. మరి 28వ వచనంలో, ఈ 4వ అధ్యాయం 28వ వచనము చివరి భాగంలో, నా కుమారుడు కావాలని నా ఏలినైనా నిన్ను అడిగితినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని ఆమె ప్రశ్నిస్తుందండి దైవజనుణ్ణి. కాబట్టి ఆ కష్ట పరిస్థితుల్లో ఆమె ఎంతో పరిచయం చేసింది. కుమారునికి కావాలని కూడా ఆమె అడగలేదు. కానీ ఆ దైవజనుడు ఆమె హృదయంలో ఉన్న యొక్క కోరికను తీర్చాలని మరి ఆమె గర్భఫలము రావడము, కుమారుడు దయచేయడము, మరి అదే కుమారుడు మరి చనిపోయినప్పుడు ఆమె దైవజనుని అడిగిన ప్రశ్న ఏమడుగుతుందంటే, నా కుమారుడు కావాలని అడిగానా నిన్ను, నన్ను ఎందుకు నువ్వు భ్రమ పెడుతున్నావు అని ఆ దైవజన్ని అడుగుతండి. కాబట్టి అటువంటి పరిస్థితులు కూడా, క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు మనకు విశ్వాసాన్ని పరీక్షించడానికే కొన్నిసార్లు మనం అవన్నీ దాటుకొని రావాల్సిన పరిస్థితి మనకు వస్తుందండి. కాబట్టి ఇక్కడ మనము చూసినట్లయితే ఇదే మొట్టమొదటిగా మనము ఈ మార్కు సువార్త 4వ అధ్యాయంలో మనం ఏం చూసామండి, అక్కడ వాళ్ళు ఇదే పరిస్థితి కూడా మనము లూకా సువార్తలో కూడా మనం చూస్తాము. ఈ యొక్క పడవ విషయంలో లూకా సువార్త 8వ అధ్యాయము 23వ వచనంలో, వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి గనుక ఆయన వారి వద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా మమ్మును, మేము నశించిపోవచ్చున్నామని ఆయనను లేపిరి. ప్రభు మరి అక్కడ మరి ఆయన నిద్రపోతున్నాడండి. నిద్రపోయిన సమయంలో మేము నశించిపోతున్నామని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను నిద్రపోతున్న ప్రభువుని వాళ్ళు లేపడం మనము చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో ఎంతో మంది మరి దేవుని నమ్ముకున్న బిడ్డలు, ప్రవక్తలు, రాజులు ఎంతో మంది కూడా ఎన్నో పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నట్టు మనం చూస్తున్నాము. ఆ కష్ట పరిస్థితులు కూడా మనము సంపూర్ణంగా దేవుని మీద ఎలాగ ఆధారపడాలని దేవుడు మనకి బయలుపరుస్తాడండి. మరి ఇర్మియా భక్తుడు కూడా ఆయన్ని తీసుకెళ్లి చెరసాల్లో వేయడము, గోతిలో పడేయడము, మరి బందీ గృహశాలలో కూడా ఉంచబడ్డము మనం అక్కడ చూస్తున్నామండి. అప్పుడు దేవాతి దేవుడు ఏమంటాడంటే, ఇర్మియా గ్రంథము 33వ వచనంలో, యెహోవా అను నామము వహించిన వాడు ఈలాగూ సెలవిచ్చుచున్నాడు. ప్రభువు చెప్తున్న మాటలండి ఇది. నాకు మొరపెట్టుము,
నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతను. దేవాతి దేవుడు చెప్పే మాటలండి. కష్ట పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, ఎటుతోచిన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవాతి దేవుడు యెహోవాను నామం వహించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేయదను. కాబట్టి అంత కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన తప్పకుండా ఉత్తరం ఇస్తానని ఆయన మనకి సెలవిస్తున్నాడండి. నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రభువు ప్రతి మానవుని జీవితంలో కూడా ఎలాగ ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడంటే 4 విధములుగా ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడండి. మొట్టమొదటిగా ఇదే మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన లేచి, నిద్రపోతున్న ప్రభువు లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఉండుమని సముద్రముతో చెప్పగా నోరు లేనిది, జీవము లేని దానితో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే ఆయన సృష్టికర్త, సమస్తమును కలుగజేసిన దేవాతి దేవుడు. ఆయన నిద్రపోతున్న సమయంలో కూడా మనము పోయి ఆయన లేపినప్పుడు, నేను నిద్రపోతున్నాను, ఎందుకు నన్ను లేపుతున్నారు, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాను అండండి ఆయన. ఎందుకంటే తన బిడ్డలు ఏ సమయమైనా, ఏ పరిస్థితి అయినా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తప్పకుండా సహాయం చేసే గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి ఎటువంటి సమయమైనా, ఏ పరిస్థితి అయినా మనము నిబ్బరముతో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి గొప్ప బహుమానములు, ఆశీర్వాదములు పొందుకునే ప్రభువు మనకున్నాడండి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన లేచి గాలిని గద్దించి, నిజమేనండి, సముద్రమును ఆయన గద్దించినాడంటే ఆ సృష్టి, ఆయన చేసిన సృష్టి కూడా ఆయనకి లోబడుతుంది. ఇదే మనం చూసినట్లయితే కొన్ని విషయాలు మనము బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనం చూస్తున్నాము. ఆకాశము నీళ్లు ఆయన గద్దించినప్పుడు భూమి వణకడము, ఆకాశము నీళ్లు కుమ్మరించడము, మేఘములు వర్షములు కురిపించడము, యెహోవా సన్నిధిని కొండల్లో నుండి ప్రవాహములు వచ్చినట్లు మనము చూస్తున్నామండి. కాబట్టి ఆయన లేచినప్పుడు తన బిడ్డల యొక్క సమస్యలు ఆయన తీర్చి తప్పకుండా ఆయన పరిష్కారము చేసే ప్రభువు మనకున్నాడు. కాబట్టి ఆయన మనలను గూర్చి చింతించుచున్నాడు. ఈ రోజు వరకు కూడా ఆయన మనల గురించి చింతించుచున్నాడు. నా బిడ్డకి ఏ పరిస్థితి వస్తుంది, నేను ఎలాగపోయి సహాయం చేయాలా, ఆమె నా దగ్గర ఏమి మొరపెట్టుకుంటుంది, ఆమె సమస్యలు నేను ఎలాగ తీర్చాలని ఆయన ఈ రోజు వరకు మనలను గూర్చి ఆయన చింతించుచున్నాడు. అంతేకాకుండా దరిద్రులను, నిట్టూర్పులు విడిచేవారు కూడా ఆయన కనికరిస్తాడండి. ఆయన లేచి వారి యొక్క సమస్యలను ఆయన తీర్చే దేవుడండి. కాబట్టి యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. మన సమస్యలు పోయినప్పుడు మనము ఆయన వైపు చూడడానికి, దేవుని యొక్క మహిమను కూడా మనం పొందుకునే భాగ్యాన్ని దేవుడు మనకి తప్పకుండా దయచేస్తాడండి. అంతేకాకుండా ఆయన తన బిడ్డల విషయంలో ఇంకా ఏ విధములుగా ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడంటే, మన మీదకి శత్రువులు లేచినప్పుడు ఆయన లేచును గాక. కీర్తనలు 68వ అధ్యాయము 1వ వచనములో దేవుడు లేచును గాక అనే వాక్యాన్ని మనం అక్కడ చూస్తున్నామండి. ఆయన శత్రువులు చెదిరిపోదురు గాక, ఆయన ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురు గాక అని మనం అక్కడ చూస్తున్నామండి. నిజమే, మన చుట్టూ శత్రు మూక చుట్టినప్పుడు, ఎన్నో నిందలు, అవమానములు వారి ద్వారా మనం పొందుకున్నప్పుడు ఆయన లేచి ప్రతి విధమైన శత్రు మూక నుంచి ఆయన దూరపరుస్తాడండి. అంతేకాకుండా ఇంకా ఏ విధంగా ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడంటే, ఆయన తీర్పు తీర్చుటకు ప్రత్యక్షమవుతాడండి. ఇదే కీర్తనలో 82వ అధ్యాయము 1వ వచనములో, దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను
ఆయన తీర్పు తీర్చుచున్నాడు. కాబట్టి తీర్పు తీర్చే దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం ఎవ్వరిని మనం పరిష్కారం చేయకుండా సమస్తం ఆయన చేతుల్లో పెట్టినప్పుడు ఆయనే తీర్పు తీర్చి ప్రతి విధమైన శోధల నుంచి మనల్ని ఆయన దూరపరుస్తాడండి. అంతేకాకుండా పేదలకు, తల్లిదండ్రులు లేని వారికి, శ్రమగల వారికి, దరిద్రులు, నిరుపేదలకు న్యాయము తీర్చుటకు ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు. అవునండి, సమస్యలు వచ్చినప్పుడు ఆయన కూర్చుని నిద్రపోతా పరిష్కారం చేయండి. ఆయన లేచి దగ్గరికి వచ్చి ప్రతి విధమైన సమస్యల నుంచి దూరపరిచే ప్రభు మనకున్నాడండి. అందుకే ఆయన ఈ రోజు వరకు మనలను గురించి ఆయన చింతించుతున్నాడు. ఆయన గాలిని గద్దిస్తున్నాడు. కంటికి కనబడిన దానిని, గాలి ఎటువైపు వస్తుందో ఎటువైపు పోతుందో కూడా మనకు తెలియదు. అలాగే మనకందరికి తెలుసు, కొన్ని సంవత్సరాల ముందు మనము కరోనా విషయంలో కూడా మనము ఎంతో మంది మరణించినారు, ఎంతో మంది మరి హాస్పిటల్ పాలైనారు. ఆ కరోనా కూడా కనబడిన ఒక డిసీజ్. అది అట్లాంటిది దాన్ని కూడా దేవుడు తన బిడ్డల విషయంలో గద్దించి దానిని దూరపరిచాడండి. కాబట్టి ఆ పరిస్థితి మనకందరికీ తెలుసు. కాబట్టి ఆయన గాలిని గద్దించినట్లు మనం అక్కడ చూస్తున్నాము. కాబట్టి మానవునిలో కనబడిన దానిని, అడ్డముగా ఉన్న దానిని తీసివేయుటకు ఆయన లేచి వస్తున్నాడండి. అంతేకాకుండా మనం మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. చాంద్ర రోగి అయి, మరి వాడిలో ఉన్న రోగము ఎవరికి తెలియదు, తండ్రికి మాత్రం తెలుసు. మరి తండ్రి ఆ కుమారుని విషయంలో, ఆ కుమారుడు ఎట్టెట్ట బాధపడుతున్నాడు, ఏమేమి చేస్తున్నాడు, ఎలాగ తొందర చేస్తున్నాడు అనే తండ్రికి మాత్రమే తెలుసండి. మరి చాంద్ర రోగియే మిక్కిలి బాధపడుతున్నాడు. మరి తండ్రి యొక్క మొరను విన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన వేడుకున్నప్పుడు తప్పకుండా ఆయన మన భారమును తీసివేసే దేవుడు, మన గురించి చింతించే దేవుడు ఉన్నాడు. కాబట్టి మరి అటువంటి భయంకరమైన స్థితి నుంచి అక్కడ మరి ఆ కుమారుడు బాగుపడడం కూడా మనము చూస్తున్నామండి. కాబట్టి తప్పకుండా ఆయన మనల గురించి చింతించే దేవుడండి. అంతేకాకుండా మన ప్రార్థనలకు కూడా ఆయన జవాబు దయచేసే దేవుడు. ఎటుతోచిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన పక్షముగా ఉండి మనకు జయము కలుగజేస్తాడండి. మరి దావీదు గొల్యాతు విషయంలో మనకందరికీ తెలుసు. మరి ఆ గొల్యాతేమో ఆయుధములను బట్టి, తనకున్న బలమును బట్టి, తనకున్న శక్తిని బట్టి అక్కడ వచ్చాడు. గాని దావీదు మాత్రము ప్రభువైన దేవుని నామమును బట్టి ఆయన ముందుకు కొనసాగాడండి. కాబట్టి నిబ్బరమైన మనసుతో శత్రు మూక మనల్ని ఎదుర్కొన్నప్పుడు మనం ఆయన వైపు చూస్తూ, ప్రభువా యుద్ధము నీదే ప్రభువా అని మనం ఆయన ముందుకు వెళ్ళినప్పుడు తప్పకుండా ఆయన మన గురించి చింతిస్తూ మన పక్షముగా ఉండి మనకు తప్పకుండా ఆయన జయము దయచేసే దేవుడండి. కాబట్టి నిశ్శబ్దమై మనం ఆయన వైపు చూడాల. కాబట్టి ఆయన సముద్రంను గద్దించినప్పుడు వెంటనే అది నిమ్మళమైనట్లు మనము చూస్తున్నాము. నిమ్మళమైనట్లు మరి సముద్రము కూడా ఆయనకి లోబడి మరి ఆ పరిస్థితుల్లో కూడా ఆ సముద్రము నిమ్మళమైనట్టు మనం అక్కడ చూస్తున్నామండి. కాబట్టి మన సమస్యలను తీర్చి జవాబిచ్చే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈ రోజు వరకు ఆయన మనలను గూర్చి ఆయన చింతించుచున్నాడు. మరి అక్కడ చూస్తే అక్కడ ప్రభు వాళ్ళని అడిగిన ప్రశ్న, మీకు చింత లేదా అని వారి శిష్యులు అడిగినప్పుడు ఆ ప్రభు అంటాడు, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని అక్కడ ప్రభు అడుగుతాడండి. అవునండి, మన ప్రభు మనతో ఉన్నప్పుడు మనం ఏ విషయంలో కూడా మనం భయపడనక్కర్లేదు. సమస్తమును కలుగజేసే దేవుడు, నూతన శక్తిని, నూతన బలమును, తన పునరుద్ధానపు శక్తిని మనకు దయచేసే దేవుడు. ఎందుకంటే ఆయన సమస్తాన్ని జయించిన దేవుడు. కాబట్టి ఆ గొప్ప అధికారం ఆయన దగ్గర ఉంది. కాబట్టి తన నమ్ముకున్న బిడ్డలకు కూడా ఆయన తప్పకుండా అటువంటి గొప్ప బహుమానాన్ని ఆయన దయచేస్తాడు. అక్కడ ప్రభు అడిగిన ప్రశ్న, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని అక్కడ ప్రభు అడుగుతాం మనం చూస్తున్నామండి. కాబట్టి మన భయము మన విశ్వాసమును ఏం చేస్తుందంటే అది అణిచివేస్తుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం భయపడకుండా నిబ్బరమైన విశ్వాసంతో ఆయన వైపు చూచినట్లయితే
దేవుడు గొప్ప ఆశీర్వాదాలను మనకు దయచేస్తారండి. మనము కూడా మరి మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనాను స్త్రీని మనం చూస్తున్నాము. ఆమె మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ కొన్ని ప్రశ్నలు జవాబులు కూడా మనకు తెలుసండి. కానీ గొప్ప బహుమానము, గొప్ప ఆశీర్వాదము ఆమె యేసు ప్రభు దగ్గర నుంచి పొందుకుందండి. అది ఏంటంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ప్రభువు చెప్తాడండి. కాబట్టి మనము కూడా అటువంటి గొప్ప విశ్వాసముతో, ఏ కోరికతో మనము దేవుని దగ్గరికి వెళ్తున్నామో, మన కోరికలు నెరవేర్చే దేవుడు ఆయన ఒక్కడే అని మనం విశ్వాసముతో ఆయన దగ్గరికి పోయినప్పుడు తప్పకుండా ఆయన మన హృదయ పరిస్థితి ఆయన తెలుసుకొని ఆయన అమ్మా అని మనల్ని పిలుస్తాడండి. ఎంత గొప్ప ఆదరణకరమైన మాట అండి, అమ్మా అని పిలవడము. అందరు పిలవరండి అలాగా. కాబట్టి ఎవరైతే సంపూర్ణంగా మనల్ని ప్రేమిస్తారో, ఎవరైతే మనల్ని తెలుసుకుంటారో సంపూర్ణంగా, వాళ్ళే ఆ మాట చెప్పగలరండి. మరి కనాను స్త్రీ, దేవుని ఎరుగని స్త్రీ మరి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మరి దేవుడు మరి ప్రభువు ఆమె హృదయంను తెలుసుకొని, ఆ హృదయ పరిస్థితిని బట్టి, ఆమె విశ్వాసమును బట్టి, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు జరుగునుగాక అని ప్రభువు ఆమెతో చెప్పినట్లు మనం చూస్తున్నామండి. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప ఆధిక్యత అండి. ప్రభువు దగ్గర నుంచి మనం గొప్ప సాక్ష్యం పొందుకోవడమే గొప్ప ఆశీర్వాదం అండి. లోకముల మనుషులు మనం ఏదైనా సహాయం చేస్తే మరలా వాళ్ళు మనకి సహాయం చేయడానికి ఎన్నెన్నో చేస్తారు. కానీ మన ప్రభువు హృదయ రహస్యం ఎరిగిన దేవుడు, సర్వాధికారి, సర్వమును సృష్టించిన దేవుడు, సర్వోన్నతుడు, సర్వభౌముడు. అటువంటి ప్రభు దగ్గర నుంచి మనము ఆ గొప్ప సాక్ష్యాన్ని పొందుకునే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. ఎప్పుడంటే గొప్ప విశ్వాసముతో, ఎట్టి పరిస్థితులు కూడా మనం భయపడకుండా నిబ్బరమైన మనసుతో ఆయన వైపు చూచినట్లయితే అమ్మా అని మనం పిలుస్తాడండి ఆ ప్రభు. అంత గొప్ప ఆదరణ, ధైర్యాన్ని మనకి దయచేసే దేవుడు. మరి 4 నెలలు కూడా మనలందరినీ కంటి పాపులు మనల్ని కాచి కాపాడి, ఎన్నో పరిస్థితులు వస్తాయండి, నిజమే, వచ్చినా కూడా ఆయన మన పక్షంగా ఉండి, అమ్మా నేను నీకు తోడుగా ఉన్నాను, సహాయం చేయి దేవుడు, నీకే నేనే అనే ఆయన స్వరాన్ని వినే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తాడండి. అందుకే మనమందరం సజీవ లెక్కలు ఉంచి మరి ఈ రోజు అందరము కలిసి ఆ ఘనమైన నామమును, పరిశుద్ధమైన నామమును, ఉన్నతమైన నామమును గణపరచడానికి దేవాతి దేవుడు మనకు అందరికి ఇచ్చిన గొప్ప భాగ్యం అండి. నిజమే, ఎన్నో ఉందండి లోకంలో అనుభవించడానికి. కానీ లోకం వైపు చూడక ఆ జీవాధిపతి ఆయన నామాన్ని గణపరచడానికి, ఆయన హత్తుకొని ప్రేమించి జీవించడానికి, ఆయన పాదాలు మనం ఆశ్రయించడానికి మరి దేవాతి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం అండి ఇది మనకందరికీ. నిజమే, ఇది లేకుండా ఎంతో మంది నశించిపోతున్నారండి, ఎంతో మంది దేవునికి దూరం అయిపోతున్నారు. ఆయన ఇచ్చిన ఉచితమైన రక్షణను మనం ఎంతవరకు మనం కాపాడుకుంటూ ఇంకా ఎక్కువగా ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయన సేవించే భాగ్యాన్ని మరి ఆ ప్రభు మనకందరికి దయచేశాడు. కాబట్టే మనం ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా మనం తీర్చుకున్నాడు. కాబట్టే ఈ రోజు వరకు ఆయన మనలను గురించి ఆయన చింతించుచున్నాడండి. కాబట్టి మనము చేయవలసిన కార్యాలు ఏంటంటే, ఆ ప్రభువు మన కొరకు చింతించుతున్న దేవుడు మన కొరకు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయండి. కాబట్టి మనము అటువంటి పరిస్థితుల్లో మనం చేసిన కార్యాలు ఏంటంటే, మనము మొట్టమొదటిగా మన స్థానము దేవునికి ఇవ్వాలండి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఏ పరిష్కారం వచ్చినా లోకం వైపు పరిగెత్తకుండా, మన సొంత వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా, ఎవరి దగ్గరికి మన కష్టాలు చెప్పకుండా ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు ఆశ్రయించినప్పుడే, మొట్టమొదటి స్థానం ఆయనకి ఇచ్చినప్పుడే ఆయన ప్రతి పరిస్థితి నుంచి మనల్ని దూరపరుస్తాడండి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు ఉన్న పడవలో మరి అక్కడ గొప్ప తుఫాను మరి రావడము, మరి ఆ సముద్రములో ఆ ఒక్క పడవే కాదండి, మరి కొన్ని దోణిలు కూడా ఉన్నట్టు కూడా మనము చూస్తున్నాము. మరి కొన్ని దోణిలు అంటే ఆ సముద్రము మరి అక్కడ పొంగినప్పుడు, మరి అక్కడ గొప్ప శోధన వచ్చినప్పుడు మరి అక్కడ ఆ ప్రభు మరి శిష్యులు కూడా ఎంతో భయపడిపోయారండి. వాళ్ళు
ప్రభువుని క్వశ్చన్స్ అడగడం మొదలు పెట్టారు. ఆ ప్రభు అప్పుడు లేచి సముద్రమును గద్దించినప్పుడు అది నిమ్మళమైనట్టు మనం చూస్తున్నాము. కానీ ఆ సముద్రంలోనే కొన్ని చిన్న దోణిలు కూడా ఉన్నట్టు మనకు కనబడుతున్నాయి. కానీ ఆ దోణిలకు కూడా వచ్చి ఉంటది ఆ ప్రమాదము, కానీ వాళ్ళు భయపడలేదు. ఇక్కడ శిష్యులు యేసు ప్రభువు ఉన్న ఆ యొక్క పడవలో మాత్రము శిష్యులు మరి భయపడిపోయినట్టు మనం చూస్తున్నాము. కాబట్టి ఆ పక్కనున్న పడవలకు కూడా అక్కడ క్షేమము కలిగినట్లు మనము చూస్తున్నాము. కాబట్టి మనము చేయవలసిన కార్యాలు ఏంటంటే, జీవించినంత కాలము మన కుటుంబముల కొరకు, మన బిడ్డల కొరకు, మన సంఘం కొరకు కాకుండా ప్రతి వాళ్ళ కొరకు, దేశము కొరకు, నశించిపోతున్న వారి కొరకు, రక్షణ లేని వారి కొరకు, మరి ఆ చిన్న దోణిలు కూడా ఎలాగైతే ఆ సమయంలో మరి సంరక్షించబడ్డాయో, మనము కూడా మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మనం భారముతో ప్రార్థన చేయవలసిన సమయం అండి. నిజమేనండి, ఎంతో మంది దేవుని తెలియకు నశించిపోతున్నారు. కాబట్టి ప్రతి దినము వాళ్ళకి రక్షణ కొరకు మనము గోజాడి దేవుని దగ్గర మనము విజ్ఞాపన చేయాలండి. ఆ చిన్న దోణిలు కూడా మరి ఆ సమయములో కాపాడబడినట్లు, వాళ్ళు కూడా అక్కడ సురక్షితంగా ఉన్నట్లు కూడా మనము చూస్తున్నామండి. కాబట్టి మనము చేయవలసిన పని అందరి కొరకు మనం విజ్ఞాపన చేయాలండి. కాబట్టి ఆయన రాజ్య విస్తరణ కొరకు, బాధల్లో కన్నీటిల్లో కురింగిన వారి కొరకు, తర్వాత ఎంతో మంది దేవుని తెలియని వారి కొరకు మనము ఎంతో భారముతో మనం ప్రార్థన చేయాలండి. కాబట్టి ఆ సమయంలో అందరికీ అక్కడ చిన్న దోణిల్లో ఉండే వాళ్ళకి కూడా సహాయము పొందుకున్నట్లు మనం చూస్తున్నాము. కాబట్టి మనము ఎంతో భారముతో ప్రతి దినము దేవుడు మనకి ఎంతో సమయాన్ని మనకు దయచేశాడు. సమయమును సద్వినియోగం చేసుకుంటూ, ప్రభువా ఎంతో మంది ప్రభా నేను ఎరుగని స్థితిలో ఉంటున్నారు తండ్రి, ఇంకా ఎంతో మంది నీకు దూరంగా జీవిస్తున్నారు ప్రభా, నిన్ను తెలుసుకోకుండా, సృష్టికర్తమైన నిన్ను తెలుసుకోకుండా ప్రభా నైనా ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా నైనా. దేవా ప్రతి ఒక్కరు ప్రభా జీవాధిపతి నిన్ను తెలుసుకోవాలి తండ్రి, నీ నామమును తెలుసుకుని ఇంకా ఎక్కువగా నీలో బలపడాలి ప్రభా నైనా. నిజరక్షకుడమైన నిన్ను తెలుసుకోవాలి ప్రభా. ఎందుకంటే తండ్రి ఇదిగో త్వరలో వస్తానని చెప్పినావు ప్రభా. నువ్వు వచ్చినప్పుడు తండ్రి నాయన అనేకులు తండ్రి నాయన నువ్వు చేర్చుకుంటావు ప్రభా. అటువంటి గుంపులో తండ్రి ప్రతి ఒక్కరు నశించిపోతున్న వాళ్ళు కూడా ప్రభా నేను తెలుసుకుని నీ పక్కన, నీ ఓడలో, నీ రాజ్యంలో చేర్చుకునే భాగ్యాన్ని ప్రతి మానవుడికి దయచేయి ప్రభా అని మనము భారంతో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించాలండి. ఎంతో మంది ఈ రోజు వరకు ప్రభువుని తెలుసుకోకుండా, నిజరక్షకుడైన యేసు ప్రభువుని, సమాధి గెలిచిన దేవుణ్ణి, మన పాప శాపములు మోసిన ఆయన ప్రభువుని తెలుసుకోకుండా ఎంతో మంది నశించిపోతున్నారండి. వాళ్ళందరి కొరకు, రక్షణ కొరకు మనం ఎంతో భారంతో ప్రార్థన చేయవలసిన సమయం అండి. కాబట్టి అటువంటి కార్యాలు మనము చెయ్యాలండి. ఎందుకంటే ఆ ప్రభు ఈ రోజు వరకు సజీవుడైన దేవుడు, మన పక్షంగా ఉన్న దేవుడు, మన ఆర్తధ్వని వింటున్న దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఆయన తప్పకుండా మన ఆర్తధ్వని విని మన ప్రార్థనలకు జవాబు దయచేసే దేవుడు అండి. అంతేకాకుండా ఇదే మార్కు సువార్త 5వ అధ్యాయము 41వ వచనం మనం చూసినట్లయితే, వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. సముద్రమును గాలియు ఈయనకు లోబడుచున్నవని. నిజమేనండి, నోరు లేని జీవులు, బైబిల్ గ్రంథంలో కూడా నోరు లేని జీవులు, మరి యోనా జీవితంలో కూడా మరి ఆ చేప కూడా మరి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఆ ప్రవక్తను మరి నేల మీద కక్కినట్లు మనం చూస్తున్నామండి. ఆ గాడిద కూడా మరి బిలాము గాడిద కూడా దేవుని ఆజ్ఞకు లోబడినట్టు మనం చూస్తున్నామండి. అలాగే ఎన్నో జీవులు, నోరు లేని జీవులు దేవుని యొక్క మాటకు లోబడుతున్నాయండి. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. అవునండి, సమస్త సృష్టికి మీద ఆయన అధికారం ఉందండి. సమస్తమును ఆయన చేయగల దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి ప్రతి ఒక్కరు, ప్రతి మానవుడు తన రూపంలో, తన పోలికలో చేసుకున్న ప్రతి మానవుడు ఆయన తెలుసుకొని ఇంకా ఎక్కువగా ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయన రాజ్య విస్తరణ కొరకు ప్రతి ఒక్కరు ప్రయాసపడాలనే దేవుని యొక్క ఉద్దేశం అండి. ఒక్కరు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన సమస్తమును విడిచిపెట్టి, ఎంతో గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకమునకు వచ్చి
తన్ను తాను రిక్తినుగా చేసుకొని మన కొరకు ఈ రోజు వరకు ఆయన చింతించుచున్నాడండి. ఆయన చింతించవలసిన పని ఆయనకి లేదండి. తండ్రి కుడిపార్శ్వమున సింహాసనం మీద ఆసీనుడిగై ఎంతో హాయిగా ఉండవలసిన ఆ ప్రభువు ఈ రోజు వరకు మన గురించి చింతిస్తున్నాడంటే ఆయన ఎంత గొప్ప ప్రేమ, సాత్వికము, దీన మనసు గల దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడని మన ప్రతి ఒక్కరు తెలుసుకొని ఆయన నామాన్ని గణపరుస్తూ ఇంకా ఎక్కువగా ఆయనలో బలపడి జీవించే భాగ్యాన్ని దేవుడు తప్పకుండా ఆయన దయచేస్తారండి. కాబట్టి అక్కడ మనం చూసినట్లయితే సముద్రమును గాలియు ఈయనకు లోబడుచున్నవే. నిజమేనండి, మన జీవితంలో కూడా ఎన్నో తుఫానులు, ఎన్నో అల్లకల్లోలములు, ఎన్నో పరిస్థితులు వచ్చినా కూడా అన్నిటిని దూరపరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమస్తమును ఆయన నిమ్మళపరిచి తన సమాధానాన్ని మనకు దయచేసి దేవుడండి. లోకములో ఎన్ని కలిగి ఉన్నా కూడా దేవుని యొక్క సమాధానం లేకపోతే ఒక్క నిమిషం కూడా మనం నెమ్మదిగా జీవించలేమండి. కాబట్టి లోకములో ఎన్ని ఆస్తిపాస్తులు, ఎంత సౌభాగ్యములు మనం కలిగి ఉన్నా కూడా క్రీస్తు లేని జీవితం వ్యర్థము. కాబట్టి ఆ ప్రభువుని, ఆ రక్షకుని, ఆ రక్షణ ఓడలో మనము మన కుటుంబాలను కట్టుకుంటూ ఎల్లప్పుడూ దేవా ఇంతవరకు తండ్రి నాయన మా జీవితంలో ఎన్నో అలలు ప్రభా నాయన, ఎన్నో దేవా సమస్యలు ప్రభా, ఎటుతోచిన పరిస్థితుల్లో ప్రభా మేము కొట్టుకొని పోతున్నప్పుడు నీవు ఉన్నావు తండ్రి నాయన, నువ్వు నడిపించినావు ప్రభా, నువ్వు మా పక్షం ఉన్నావు ప్రభా. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము భయపడకుండా నువ్వు సమస్తమును గద్దించే దేవుడు తండ్రి, నువ్వు నిద్రపోయే దేవుడు కాదు ప్రభా, నువ్వు లేచి సమస్తమును ప్రభా బయలుపరుస్తావు తండ్రి నాయన. మా ప్రార్థనలు వినే దేవుడు తండ్రి, మాకు సమీపంగా ఉన్న దేవుడు నువ్వు ఒక్కడివే ప్రభా అని మనం ప్రార్థించినట్లయితే అప్పుడే ఆయన గద్దిస్తాడండి. సముద్రమును గాలియు ఆయనకి లోబడతాయండి. కాబట్టి ఎన్ని కష్ట పరిస్థితులు వచ్చినా కూడా, ఎటువంటి తలకిందులైన పరిస్థితులకు ఆయన కూడా ఆయన సమస్తాన్ని ఆయన గద్దించే దేవుడండి. కాబట్టి ప్రతి విషయములో ఆయన నన్ను నిమ్మళపరిచి సమాధానము, లోకమిచ్చే సమాధానము కాదండి, దేవుడు ఇచ్చే సమాధానము. ఆయన సమాధానానికి కర్త కాబట్టి ఆయనను మన హృదయంలో చేర్చుకున్నట్లయితేనే ప్రతి దినము 4 నెలలు మనల్ని కాచి కాపాడిన ప్రభువు ఇదిగో 5వ నెల మొదటి దినాన్ని దేవుడు మనకి దయచేశాడండి. మరి ఈ నెల మాత్రమే కాకుండా ప్రతి దినము మన జీవిత కాలం అంతా ఇంకా ఎక్కువగా ఆయన నామాన్ని గణపరుస్తూ దేవా నువ్వు ఉన్నావు ప్రభా, సమస్తమును గద్దించే దేవుడు తండ్రి నాయన, నీ దగ్గర నుంచి మేము గొప్ప బహుమానములు పొందుకునే భాగ్యం మాకు దయచేయి ప్రభా. అమ్మా అని పిలిచే దేవుడు తండ్రి నాయన, మా విశ్వాసాన్ని పరీక్షించే దేవుడు ప్రభా. నీవు నిద్రపోయే దేవుడు కాదు తండ్రి నాయన, నీవు లేచి జవాబిచ్చే దేవుడు తండ్రి నాయన. కాబట్టి మా చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా ప్రభా ఎన్నో తలకిందులైనా కూడా ప్రభా నువ్వు ఉన్నావు తండ్రి, నీవు నడిపిస్తావు ప్రభా, నీ శాంతి, నీ సమాధానం మాకు దయచేస్తావు ప్రభా నాయన. కాబట్టి ఎల్లప్పుడూ తండ్రి నాయన మేము దేవా కలవరముతో జీవించకుండా నీ సమాధానాన్ని మేము పొందుకొని తండ్రి నిబ్బరమైన మనసుతో ప్రభా నైనా సమస్తమును జయించే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభా అని మనం ప్రార్థించినట్లయితే ఇదిగో నేనున్నాననే జవాబు మనము ఆయన స్వరాన్ని మనం వినగలే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తాడండి. కాబట్టి ఆయన ఒకరితో అక్కడ మనం తుఫాను వచ్చినప్పుడు, అలలు వచ్చినప్పుడు ఒకరితో ఒకరు చెప్పుకోవడము, సముద్రమును గాలి ఈయనకి లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొనడం మనం చూస్తున్నామండి. కాబట్టి మనము కూడా ఒకరితో ఒకరు ఏం చెప్పుకోవాలండి? మనకి ఒక ప్రభువు ఉన్నాడు, సజీవుడైన దేవుడు మనకు ఉన్నాడు, పునరుద్ధానుడైన దేవుడు మనకు ఉన్నాడు, ఆయనే సమస్తమును కలుగజేసిన దేవుడు, సమస్త సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు, సమస్తం మీద అధికారం కలిగిన దేవుడు అని మనము కూడా ఒకరితో ఒకరు మనం సంభాషించుకుంటూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఇంకా ఎక్కువగా మన చుట్టూ ఉన్న చిన్న దోణలు ఎన్నో ఉన్నాయండి. వాటికి కూడా శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు వాటి గురించి కూడా మనం ఆలోచిస్తూ వారి గురించి కూడా మనం ప్రార్థన చేస్తూ దేవా మమ్మల్ని కాచి కాపాడిన ప్రభువా నాయనా, వారికి కూడా ప్రభువా నాయనా నీ రక్షణ దయచే తండ్రి, వాళ్ళు కూడా ప్రభువా నాయనా నీ నామాన్ని తెలుసుకోవాలి ప్రభా, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన నిన్ను ప్రభా మేము ఎల్లప్పుడూ తండ్రి ఆత్మతో సత్యముతో నీ నామమును కనపరిచే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభా అని మనం ప్రార్థించినట్లయితే అప్పుడే దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించి సముద్రమును
గద్దించిన దేవుడు, గాలిని గద్దించిన దేవుడు మన సమస్యలన్నిటిని తొలగించి నిమ్మళమైన మనసును, తన సమాధానం మనకు దయచేసి ఇంకా రాబోయే రోజుల్లో ఆయన కాపుదల, ఆయన భద్రత మనకు దయచేసే దేవుడు మనకున్నాడు కాబట్టే ఈ రోజు వరకు ఆయన మనల గురించి చింతించుచున్నాడు. అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం భయపడకుండా నిబ్బరమైన మనసుతో నా కొరకు చింతించే ప్రభు ఒకడున్నాడు, నా గురించి ఆలోచించే దేవుడు నాకున్నాడు అని మనము ఆయన వైపు చూస్తూ మన విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి పరుచుకున్నట్లయితే తప్పకుండా మనకొచ్చే ప్రతి విధమైన శోధన నుంచి, కష్టం నుంచి, వేదన నుంచి ఆయన దూరపరిచి ఇటువంటి భయంకర దినాలు మనం జీవిస్తున్నాము కాబట్టి తన కాపుదల, తన భద్రత, తన సంరక్షణ ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి దేవుడు దయచేసి తన కృపలో మనందరినీ భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆమెన్, ఆమెన్. చింత లేదిక యేసు పుట్టెను. పల్లవి మాత్రమే గ్రేస్ మనోరంజనమ్మ గారు పాడతారు. గ్రేస్ మనోరంజనమ్మ గారు చింత లేదిక యేసు పుట్టెను. పల్లవి మాత్రమే పాడగలరా? పాడతానండి. వినిపిస్తుందమ్మా? పాడండమ్మా. చింతలేదిక యేసు పుట్టెను, వింతగను బెత్లెహేముందునా, చింత చేరెను రెండి సౌజన్యంగమా, సంతసముందుము. చింత చేరెను రెండి సౌజన్యంగమా, సంతసముందుము. చింతలేదిక యేసు పుట్టెను, వింతగను బెత్లెహేముందునా, చింత చేరెను రెండి సౌజన్యంగమా, సంతసముందుము. సౌజన్యంగమా, సంతసముందుము. దూతదెల్పెను గుళ్ళెలకు శుభవార్త నా దివసంబు వింతగా, ఖ్యాతి మీరగవారు యేసును కాంచిరి, స్తుతులు నరించిరి. ఖ్యాతి మీరగవారు యేసును గాంచిరి, స్తుతులు నరించిరి, స్తుతులు నరించిరి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకప్పుడు యేసు లేని వారం, ఇప్పుడైతే యేసయ్యను కలిగిన వారం. ఏల చింత, ఏల విచారము, తినుట గూర్చి తాగుట గూర్చియా, ప్రాణమును గూర్చియా? అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకూడి. ఎందుకంటే యేసయ్య వచ్చేశాడు, రక్షకుడు విమోచకుడు వచ్చేశాడు. అయితే ఒక వెర్రివాడు ఉంటాడు. ప్రభుల వారు చెప్పిన ఉపమానములో ఒక వెర్రివాడు ఉంటాడు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని వెర్రివాడు అనుకుంటాడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు.
తినటానికి సమృద్ధిగా, త్రాగటానికి సమృద్ధిగా కలిగి ఉన్నను. ఏ జబ్బు ఏ రోగము లేకపోయినను ప్రాణం పోకడా ఎవరు చెప్పగలరు? ప్రాణమును అడిగేవారు, ప్రాణము తీసుకొని చూచేవారు, ఈ లోకపు ఉనికి లేకుండా చేసేవారు దూతలు ప్రాణమును అడుగుతున్నారు. అంతా బాగుంది, అంతా మంచిగా ఉంది అని చింత ఏమీ లేనప్పుడు ప్రాణమును అడుగుతున్నారు వెర్రివాణిని. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటి అన్నిటి విషయమై విచారింతురు. ఎలయనగా యేసు పుట్టెను, యెహోవా ఈరే యేసు పుట్టెను. తినుట గూర్చి త్రాగుట గూర్చి చింత లేనివారు ఏమీ ప్రాణాపాయము లేనివారు సురక్షితంగా చింత లేకుండా విశ్వాసులు, సంఘములు యేసయ్యను వెంబడిస్తూ ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి గుంపులు గుంపులుగా యేసు స్వరము వినగోరుతారు, యేసు మాట వినగోరుతారు, యేసును చూడగోరుతారు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. చింతలెల్ల బాపే యేసయ్య పుట్టేశాడు. యేసయ్య పుట్టేశాడు కాబట్టి ఏల చింత. చాలా చక్కగా దేవుని వాక్యమును వివరించిన అన్నా జోనమ్మ గారికి నిండుగా వందనాలండి. వందనాలు అయ్య గారు. గాడ్ బ్లెస్ యు అమ్మా. థ్యాంక్స్ అండి, మంచిది. వాక్యము అందించారు. జాన్సన్ గారు ప్రార్థన చేస్తారా? చిన్న ప్రార్థన. చేసుకుందామండి. పరిశుద్ధుడా నాయన నీకే స్తుతం తండ్రి, వందనాలయ్యా. నా తండ్రి, నా ప్రియ ప్రభువా, నా యేసయ్య నీకే వేలాది వేలాది వందనాలు తండ్రి. నాయన మరొక నూతన దిగాల సమయంలో ప్రభువనైనా నీ మాటలు వినడానికి, నేను సూచించడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయం బట్టినైనా నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, నా ప్రియ ప్రభువనైనా నీ యందు మెలుకు కలిగినైనా సమయమును సద్వినియోగం చేసుకోవటానికి నాయన ప్రభువనైనా నాయన అట్టి యొక్క మహిమ గల జీవితం ప్రభువా, ఆత్మీయ గల జీవితాన్ని మా అందరిలో కూడా ఇంకా పెంపొందించండి. ఎందుకంటే నీ వాక్యం సెలవిస్తుంది, దినమున చెడ్డవి కనుక నాయన ఈ లోక అపవాదనైన ప్రభువనైనా నీ యందు ప్రభు మా ఆత్మీయ జీవితం పాడు చేయకముందే ప్రభువనైనా మీ మెలుకు కలిగి ఉండడానికి నువ్వు మాకు సహాయం దయచేయండి. దేవా, నువ్వు మా కొరకు పుట్టి ఉన్నావు, మాకు విమోచన కలిగించడానికి పుట్టి ఉన్నావు అని మరొకసారి జ్ఞాపకం చేశావు. ఇదిగోనైనా మా చింత యావత్తుకు నన్ను విడుదల కలిగించడానికి, విమోచన కలిగించడానికి అయినా ఈ లోకములకు వచ్చి ఉన్నావు అని జ్ఞాపకం చేసావు. అందును బట్టి నీకు వందనాలు. నా తండ్రి, ఆ నువ్వు ఇచ్చిన రక్షణ భాగ్యం, మహిమ గల జీవితాన్ని మాతో పాటు ఉండిపోకుండా ప్రభా, మా బంధువులకు, మా స్నేహితులకు, సమాజానికి వెదజల్లటానికి అయ్యా తగిన జీవితం, తగిన అర్హతలు ప్రభా మేము ఇంకా మీట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సాధించడానికి సహాయం దయచేయమని ఈ దినం వాక్యం చెప్పిన ప్రభు నీ దాసురాలను జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఈ మీటింగ్ నడిపించిన ప్రభునైనా నడిపిస్తున్న దాసులను జ్ఞాపకం చేసుకుని దీవించండి. నూతన ఉద్దేశములతో ఇంకా నడిపించండి. మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మా కుటుంబాలతో మమ్మల్ని దీవించండి. ఈ దినమంతా కూడా ప్రభా విజయకరమైన జీవితం నీ పాదం దగ్గర విధేయత పూర్వకమైన జీవితాలను నువ్వు మాకు దయచేయమని ఈ గొప్ప ప్రార్థన నీ పాద చెంది చేర్చుకోమని అయ్యా యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.
అన్నాజనమ్మ గారు ఆ, ఆశీర్వాదం విడుదల చేస్తారా? చేస్తానండి. మన తండ్రి అయిన దేవుని ఉండియు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును ఈ మీట్లో ఉన్న ప్రతి బిడ్డకి, ప్రతి సార్వత్రిక సంఘానికి, ఇంతవరకు నడిపించిన ఇమ్మానుయేలుకి, మనందరికీ దేవుని కాపుదల ఆయన భద్రత కృపాక్షేమములు ప్రభు మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 ఆమేన్.